హలో గాయ్స్, నా పేరు అశోక్ కుమార్ రెడ్డి. ఇప్పుడు నేను వచ్చేసి బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఉన్నా. కాకపోతే ఈసారి ఎప్పుడు టర్మినల్ T1 పోతాంటే ఈరోజు నాకు టర్మినల్ T2 పోతున్నాను. బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి నేను చండీగఢ్ ఎయిర్పోర్ట్ పోతున్నాను అనమాట. ఇదే అవుట్లుక్ యొక్క టర్మినల్ 2 ఎయిర్పోర్టు. నాది వచ్చేసి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ రెడీగా ఉంది. ఇంకా కొద్ది నిమిషాలు అంటే ఇంకా 1 గంట పైన పడుతుంది. ప్రస్తుతానికి ఇంకా ఏం తినలేదు కాబట్టి ఇప్పుడు నేను తినడానికి పోతున్నాను. పక్కనే ఉంది టిఫిన్ సెంటర్. ఇక్కడ నేను వచ్చేసి లెమన్ రైస్ ఆర్డర్ చేశాను. నాకు 350 రూపాయలు పడింది. చూపిస్తా చూడండి. లెమన్ రైస్, ఇదే లెమన్ రైస్. ఒక బౌల్లో ఇచ్చారు, ఒక చట్నీ, రసము, వడియాలు. నేను ఫ్లైట్ ఎక్కేసాను. నా సీట్ నెంబర్ వచ్చేసి 28A అనమాట. నేను చండీగఢ్ ఎందుకు వెళ్తున్నానంటే నేను షిమ్లాకి వెళ్తున్నాను అనమాట. కలకాల రూమ్ తీసుకొని నేను వచ్చేసి షిమ్లాకి వెళ్తాను డైలీను. కలకా నుంచి షిమ్లాకి 2 hours జర్నీ అనమాట. అదే టాయ్ ట్రైన్ ఉంటుంది. టాయ్ ట్రైన్ అయితే అయినా 5 hours పడుతుంది. అది మళ్ళీ చేస్తాను టాయ్ ట్రైన్. ఇప్పుడైతే చేయను, సపరేట్. ముందు అక్కడ వ్యూ చూసి తర్వాత ఎప్పుడైనా అది పెడతాను టాయ్ ట్రైన్. ఒకసారి వర్షాలు పడిన తర్వాత, ఒకసారి తర్వాత ఇంకోసారి మంచు పడిన తర్వాత. ఓకే, నేను ఫ్లైట్ ఎగరేసాను. చండీగఢ్ వచ్చేసి డిఫెన్స్ ఎయిర్పోర్ట్ అనమాట. అక్కడ వీడియో షూట్ చేయకూడదు, ఏమైనా ఇదే చూడండి. అక్కడ పైన రూమ్ పోయిన తర్వాత మళ్ళీ నా రూమ్ చూపిస్తాను ఎట్లుండేది అనేది. ఇదే నా రూము. హోటల్ నేమ్ వచ్చేసి విండ్ క్రాస్ హోటల్ అనమాట. దీంట్లో AC, టీవీ అన్నీ ఉన్నాయి. నేను 3 days ఉంటున్నాను. నాకు వచ్చేసి 5140 పడింది. రూమ్ కాస్ట్ చాలా తక్కువేను. రూమ్ కూడా చాలా చిన్నదన్నమాట. ఫ్లైట్ టికెట్ చెప్పలే కదా. ఫ్లైట్ టికెట్ వచ్చేసి 9500 పడింది. సమ్మర్లో కాస్ట్ ఎక్కువ పడుతుంది అనుకుంటాను, నాకు తెలియదు, అంత రేట్ ఉంది. సో నేను ఆర్డర్ చేశాను వెజ్ థాలీ అనమాట. నాకు ఈ చపాతీ, రైస్, పప్పు, కర్రీ, రైతా. కర్రీ వచ్చేసి పన్నీర్ కర్రీ. నేను కలకా నుంచి షిమ్లాకి ఇప్పుడు ట్యాక్సీలో వెళ్తున్నాను. నేను ట్యాక్సీ మాట్లాడుకున్నాను. ఒక 2 days వచ్చేసి నాకు 2 days కాస్ట్ వచ్చేసి దాదాపు 11,000 పడింది. అప్ అండ్ డౌన్ అనమాట. షిమ్లా టు కలకాకి 2 days. మొత్తం అంతా షిమ్లాలో తిరిగి మళ్ళీ కిందికి వస్తాను. నేను పైన ఉండడం, స్టే చేయడం లేదు. షిమ్లాలో చాలా చలి ఎక్కువ ఉంది, అందుకే స్టే చేయడం లేదు. ఇక్కడైతే ట్రాఫిక్ జామ్ అవుతుంది షిమ్లాకి వచ్చినప్పుడు. ఇప్పుడు ఒక టన్నల్ వస్తుంది చూడండి ఇక్కడ షిమ్లా పోయేటప్పుడు. టన్నల్ భలే ఉంది టన్నల్ అది. ఇది టాయ్ ట్రైన్ కూడా ఉంది ఇక్కడ. ఇట్లా టన్నల్స్, బ్రిడ్జెస్ చాలా వస్తాయి. నేనైతే టాయ్ ట్రైన్ ఎప్పుడే చేయను. కలకా నుంచి షిమ్లాకి టాయ్ ట్రైన్ ఉంది, అదైతే సూపర్తా ఉంటుంది. అదైతే ఎప్పుడే చెయ్యను. తర్వాత ఈ చలికాలం అయితే చేస్తాను, అది బాగా ఉంటుంది టాయ్ ట్రైన్లో పోతే గిన. షిమ్లాకి దాదాపుగా వచ్చేసాము. వర్షం పడుతుంది ఇక్కడ. దారిలో పోతుంటే ఈ వ్యూ పాయింట్ బాగుంటుంది డ్రైవర్ చెప్పాడు, అందుకని షూట్ చేస్తున్నాను. ఇదే నిజంగా డ్రైవర్ చెప్పినట్టు చాలా బాగుంది వ్యూ పాయింట్. ఇప్పుడు నేను షిమ్లాలో పోయే ప్లేస్ వచ్చేసి తత్తాపాని నది దగ్గర పోతున్నాను. అక్కడ రివర్ రాఫ్టింగ్ చేయబోతున్నాను. అక్కడ పోయినాక చెప్తాను వివరాలన్నీ కూడా. ఇప్పుడు వ్యూ ఎంజాయ్ చేయండి. ఇదైతే హైలైట్ అసలు. ఇక్కడ ఈ కొండలు, ఈ లోయలు, ఈ షిమ్లా ఇది హైలైట్ అనమాట. కాకపోతే నేను ఎండాకాలం వచ్చాను కాబట్టి పెద్దగా గడ్డి అయితే పెరగలేదు, చాలా తక్కువ పెరుగుతోంది. అయినా కూడా అక్కడ ఆవులు కనపడుతున్నాయి, మీకు తెలియదు కానీ అక్కడ ఆవుల పట్టుకు గడ్డి మేస్తూ ఉన్నాయి. ఇదే తత్తాపాని నది అంటారు. ఇక్కడ నుంచి రాఫ్టింగ్ చేయబోతున్నాను. నాకు పెడల్ ఇచ్చారు, నేనైతే చేయడం లేదు పెడలు, ఇక్కడ డ్రైవరే చేస్తాడు. కాకపోతే రాఫ్టింగ్ అంటే ఒక 10 మంది ఉంటే దాన్ని పెడల్ చేసుకుంటూ పోవాలి. కానీ నేనైతే అట్లా చేయలేదన్నమాట.
సపరేట్గా పోతున్నాను, ఒక్కనే పోతున్నాను. నా పక్కన ఒక డ్రైవర్ ఉంటాడు, ఆ డ్రైవరే పెయింటింగ్ చేస్తుంటాడు, నేను ఒకటే వ్యూస్ చూస్తుంటాను. ఒక్కొక్కరికి అయితే ఇక్కడ 2000 అని చెప్పినాడు. స్పెషల్ అయితే కన్నా ఒక 3 మందిని కొనేయాలి చెప్పమన్నాడు. కాబట్టి 3 మంది కొనేసి 6000 పెట్టేసి నేను డ్రైవర్ మటుకే పోతున్నాను. ఈ డ్రైవర్ పేరు వచ్చేసి లక్కీ కశ్యప్ అంట. దాదాపు 8 కిలోమీటర్స్ ఉంటుంది, 1.5 జర్నీ ఉంటుంది. మీకు జర్నీలో మంచి మంచి పాయింట్స్ కనపడితే మీకు చూపిస్తాను. ఇలా డ్రైవర్ రాఫ్టింగ్ చేస్తుంటాడు, నేను మటు ఒకటి కూర్చొని చేస్తాను. నా ఒకటి పెడల్ మటుకు షోప్ మటుకు ఇచ్చినాడు, అంతేను, చేయమని కాదు. ఇక్కడ డ్రైవర్ వచ్చేసి స్విమ్మింగ్ చేయమంటున్నాడు. నాకు స్విమ్మింగ్ రాదని చెప్పాను. ఏం ప్రాబ్లం లేదు, జాకెట్ ఉంది కదా, మీరు ఈత కొట్టొచ్చు దాంతో, నేను ఏం మునిగిపోరు అన్నాడు. కానీ ఈ నీళ్ళని నాకు నచ్చలేదన్నమాట, అందుకే దిగలేదు. ఇప్పుడు ఉన్నటువంటి వర్షం పడుతుంది ఇక్కడ. నాకు రైన్ జాకెట్ ఉంది, స్వెటర్ ఉంది, క్యాప్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ డిక్కీలో పెట్టి వచ్చేసాను కార్లో. ఏం పడదులని వర్షం అని పెట్టొచ్చాను. కాకపోతే ఇప్పుడు ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు ఉంటుందో తెలియదు ఇక్కడ. కాకపోతే రైన్ జాకెట్ కంపల్సరీ పక్కనే ఉండాలి, లేకపోతే ఇట్లా వర్షంలో నానాల్సి వస్తుంది. నేనైతే ఫుల్గా వర్షంలో నానాను. వ్యూస్ అయితే అద్భుతంగా ఉన్నాయి, పర్లేదు. ఇక్కడే ఇది అయిపోతేనే, ఈ వ్యూ అయిపోతే నాకు ఫారెస్ట్ రేంజ్ వస్తుందంట. ఆ ఫారెస్ట్లో మీకు ఈ జింకలు కనపడతాయి అని చెప్తున్నాడు డ్రైవరు. చూద్దాం. ఇదే ఫారెస్ట్ రేంజ్. దీనికి ఫారెస్ట్ పేరు అడిగితే కానీ డ్రైవర్ అయితే ఏం లేదు, ఉన్న ఫారెస్ట్ రేంజ్ అన్నాడు, అంతేను. ఇది తత్తాపాని ఫారెస్ట్ రేంజ్ అనుకోవాలి అంతే. ఇక్కడ ఈ ఊరి పేరు తత్తాపాని కాబట్టి ఇది ఫారెస్ట్ రేంజ్ అనుకోవాలా. చుట్టుపక్కల అయితే బాగానే ఉంది ప్రదర్శన చూడడానికి. వీడియో అయితే క్యాప్చర్ చేస్తున్నాను, మంచి మంచి వీడియోస్ అన్ని. ఇక్కడైతే మాకు సాంబార్ డీర్ అయితే కనపడింది. ఇలా జూమ్ చేసుకునే లోపల చెట్టు చాటుని వెళ్ళిపోయింది, అది స్పీడ్గా వెళ్ళిపోతుంది. మనిషి చూసి ఉండవు బట్టి వెళ్ళిపోతుంది. ఇక్కడ చిడతపుల్లలు ఎలుబంట్లు ఉన్నాయని చెప్తున్నాడు. చిడతపుల్లలు అయితే కానీ ఇప్పుడు కనపడవు, అది రాత్రిపూట్లు అయితే కనపడతాయి అన్నాడు. కానీ చూడటానికి అయితే బాగుంది ప్లేస్. ఇప్పుడు ఫినిషింగ్ పాయింట్కి వచ్చేసాము. ఇక్కడ నుంచి బొలెరో వ్యాన్ ఉంటుంది. ఆ బొలెరో వ్యాన్లో నుంచి మళ్ళీ మేము స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు అక్కడ పోయిన తర్వాత ఇంకో ప్లేస్కి వెళ్తున్నాను. ఆ ప్లేస్ పేరు చెప్తాను, ఉండండి. నేను నల్దారా గోల్ఫ్ కోర్స్ పోతున్నాను. ఇదే ఈరోజు చివరి పాయింట్. దాదాపు టైం 4 గంటలు అవుతుంది. ఇది అయిపోతానే రిటర్న్ వెళ్ళిపోతాను కలకాకి. దారిలో పోతుంటే జేసీబీ పోతాను కొండను తవ్వుతున్నాడు జేసీబీ డ్రైవరు. కొండని ఎలా మీకు కనపడుతుందో తెలియదు. ఓకే, దారి వదిలేశాడు. నల్దారా గోల్ఫ్ కోర్స్కి వచ్చేసాము. ఇక్కడైతే ట్రెక్కింగ్ పాయింట్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ చేసుకొని పోవచ్చు, లేదా ఇలా గుర్రం మీదనే పోవచ్చు అనమాట. నేను ట్రెక్కింగ్ చేసుకొని పోదాం అనుకున్నా, కాకపోతే వర్షం ఎక్కువ ఉంది, చలి ఎక్కువ ఉంది. ఈ చిత్తర నెలలో ఎక్కడైనా జారితే ఇంకా అంతేనని ఇలా గుర్రం మీద పోతున్నాను. గుర్రం సారి వచ్చేసి 500 రూపాయలు, చాలా చీప్గానే తీసుకున్నాడు. నేను వేరే చోట పోయినాను కానీ అక్కడ చాలా రేట్ ఎక్కువ, కానీ ఇక్కడ 500 రూపాయలు. ఇది గవర్నమెంట్ రూల్ అనమాట. బాగుంది చూడడానికి. ఇదే గోల్ఫ్ కోర్స్ షూటింగ్ పాయింట్ అనమాట. దీంట్లో వచ్చేసి మనకు అలవలేదు, మనం ఒకటి షూటింగ్ ఒకటి చేసుకోవాలి, వీడియో షూటింగ్ ఒకటి చేసుకోవాలన్నమాట. మన లోపు పోవడానికి వీల్లేదు. ఇక్కడ దగ్గరలోనే ఇట్లా షూటింగ్ చేసుకొని పోవాలి. పక్కన ఎవడో షూటింగ్ చేసుకుంటున్నాడు, ఎన్నో తీస్తున్నాను అంతేను. చూడడానికి అయితే బాగుంది. ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని ఫోటోలు దిగాను, ఆ ఫోటోలు కూడా చూపిస్తాను రండి. ఇవన్నీ దేవదారు వృక్షాలు అన్నమాట. ఇక్కడ ఈ దేవదారు వృక్షాలు గోల్ఫ్ కోర్స్ చూడడానికి హైలైట్ బాగానే ఉంది. ఇదిగోండి నేను ఫోటోలు దిగాను ఇక్కడ, బాగానే వచ్చాయి ఫోటోలు. నాకు గుర్రమతను బాగా తీశాడు ఫోటోలు. పక్కన వ్యూస్ చాలా బాగున్నాయి అన్నమాట. వ్యూస్ అయితే అద్భుతం ఇక్కడ. సో షిమ్లాలో నాకు బాగా నచ్చిన పాయింట్ కూడా ఇదొకటి అనమాట. నేను వచ్చేసి లాస్ట్ వ్యూ పాయింట్కి వచ్చేసాను. ఇదే లాస్ట్ వ్యూ పాయింట్ అనమాట నల్దారా గోల్ఫ్ కోర్స్ ట్రెక్కింగ్లో. ఇది వచ్చేసి ఇండియా చైనా బోర్డర్ మౌంటైన్స్ అనమాట. ఇక్కడ ఇండియా చైనా బోర్డర్ చూడాలంటే, చాలా దగ్గరగా వెళ్ళి చూడాలంటే
షాలితిబ్బ ట్రెక్కింగ్ పాయింట్ ఉంటుంది. అక్కడ వెళ్ళి చూస్తే గిన ఇండియా చైనా బోర్డర్ ఇంకా బాగా కనపడుతుంది. మనం సమ్మర్లో వచ్చాం కాబట్టి మీకు తెల్లగా కనపడడం లేదు మౌంటైన్స్. మీరు డిసెంబర్లో అట్లా వస్తే కానీ మీకు తెల్లగా కనపడతాయి, పైన క్యాప్ మాదిరిగా తెల్లగా మౌంటైన్స్. అది చూడడానికి చాలా బాగుంటుంది. ఎప్పుడైనా వచ్చినప్పుడు వాళ్ళు చూపిస్తాను. సో ఇప్పుడు నేను రిటర్న్ కలకాకి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ డ్రైవర్ నన్ను పికప్ చేసుకోవడానికి వస్తున్నాడు. ఫోన్ చేశాను. గొర్రెమతను ఎక్కడ పికప్ చేసుకోవాలో చెప్పాడు పాయింట్. తర్వాత రేపు వచ్చేసి కుఫ్రీ చూడబోతున్నాము. ఈరోజుకి ఇంతే అనమాట. కుఫ్రీ వచ్చేసి చాలా చల్లని ప్రదేశము, అది చూపిస్తాను రేపు. బాయ్.